10 meters, B value 6 meters and H value 4 meters అయినప్పుడు వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా L ఇంటూ B ఇంటూ హెచ్. వెంటనే వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ వచ్చేస్తుందండి. ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పాను, L అంటే 10, B అంటే 6, H అంటే 4. 10 6 are 60, 64 are 240, 240 మీటర్ క్యూబ్ అండి. ఈ విధంగా వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా LBH కాబట్టి దానిలో వాల్యూ వేసి మనం ఫైనల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయగలం. నెక్స్ట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా 2 ఇంటూ గుర్తుంచుకోండి LB ప్లస్ BH ప్లస్ HL. సో ఈ విధంగా వేసి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. L ఇంటూ B 10 ఇంటూ 6 60 ప్లస్ BH అంటే B ఇంటూ H, B ఇంటూ H 6 4 are 24 ప్లస్ HL, H ఇంటూ L 4 ఇంటూ 10 40. ఇప్పుడు 60 ప్లస్ 40 100, 100 ప్లస్ 24 124, 124 ఇంటూ 2 248 మీటర్ స్క్వేర్. ఇప్పుడు డయాగ్నల్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఫార్ములా రూట్ L² ప్లస్ B² ప్లస్ H². ఇవన్నీ ఫార్ములాస్ని మనం నోట్ చేసుకోవాలండి, చాలా ఇంపార్టెంట్. రూట్ ఓవర్ L² అంటే 10² అంటే ఎంత అండి 10 ఇంటూ 10 100 ప్లస్ B² B అంటే 6 కదా 6 ఇంటూ 6 6 are 36 ప్లస్ H² అంటే H అంటే 4 అని తీసుకున్నాం కదండి 4 4 are 16. సో 100 ప్లస్ 60 100 ప్లస్ 36 136 ప్లస్ 16 152 మీటర్. రూట్ ఓవర్ 152 మీటర్. ఈ విధంగా ఒక క్యూబాయిడ్కి వాల్యూమ్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, సర్ఫేస్ ఏరియాని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, అదేవిధంగా డయాగ్నల్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలన్నది మీరు ఈ వీడియో ద్వారా చూడడం జరిగింది. నా లెసన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మరి నేను చేసే వీడియోలని మీరు పొందొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి.